గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అమెరికా గడ్డ మీద నుంచే ప్రపంచం సగాన్ని సర్వనాశనం చేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వార్నింగ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కోరుకుంటున్నటువంటి పని చేసేటువంటి స్థితిలోకి అమెరికా దిగజారిపోయింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి గట్టి షాక్ తగిలింది. అమెరికా బిఎల్ఏని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్లో రెండు దేశాలుగా విడిపోయేటువంటి క్రమంలో బలూచిస్తాన్ స్వతంత్ర దేశానికి సంబంధించి ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. ఆర్మ్డ్ స్ట్రగుల్ నడుస్తుంది, శాంతియుత పోరాటం కూడా నడుస్తుంది. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. గత 7-8 నెలలుగా ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సమయంలో అయితే ఆయుధాలు మాకు ఇవ్వండి మోడీజీ, పాకిస్తాన్ అంతు మేము తేలుస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. సో మొత్తం మీద ఈక్వేషన్స్ ఏం జరిగినా కానీ అమెరికా పాకిస్తాన్ దోస్తీ గురించి మరొకసారి బాఘాటంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కల్పించారు. దీనికి సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేసింది అమెరికా ప్రభుత్వం. స్టేట్మెంట్ బై సెక్రటరీ మార్కో రుబియో. ఆయన రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చదివితే కనుక టెర్రరిస్ట్ డిజిగ్నేషన్ ఆఫ్ మజీద్ బ్రిగేడ్, దీనికి ఒక పేరు పెట్టారు. అలానే బిఎల్ఏ అంటే టుడే ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డిజిగ్నేటింగ్ ద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ ఇట్స్ allies ద మజీద్ బ్రిగేడ్ యాజ్ ఏ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTO అండ్ యాడింగ్ మజీద్ బ్రిగేడ్ యాజ్ అన్ alias టు బిఎల్ఏ ప్రీవియస్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ డిజిగ్నేషన్. సో అది స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ కింద ఈ సంస్థని డిసైడ్ చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫ్రంట్ ఎండ్లో ఉంటే బ్యాక్ ఎండ్లో మజీద్ బ్రిగేడ్ పేరుతో జరుగుతున్నటువంటి దాడులు, వీటన్నిటికీ కూడా రెండింటికి సంబంధం ఉంది. ఈ రెండు సంస్థలు ఒకటే అని చెప్పి తేలుస్తూ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దీనివల్ల బిఎల్ఏ వాజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏ SDGT ఇన్ 2019 following several terrorist attacks. Since 2019 BLA has claimed responsibility for additional attacks including the Mazid brigade. In 2024 BLA claimed it had committed suicide attacks near the airport in Karachi. So suicide attacks చేసి కరాచీ ఎయిర్పోర్ట్లో బేబస్సును సృష్టించారు. అలానే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ అక్కడ కూడా చేశారు. గ్వాదర్ పోర్టు చైనా కంట్రోల్లో ఉంది. అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టు. దానిపైన టార్గెట్ చేసి బిఎల్ఏ అటాక్స్ చేసింది. అలానే ఇన్ 2025 బిఎల్ఏ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మార్చ్ హైజాకింగ్ ఆఫ్ జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రావెలింగ్ ఫ్రమ్ క్వెట్టా టు పెషావర్, కిల్లింగ్ 31 సివిలియన్స్ అండ్ సెక్యూరిటీ పర్సనల్ అండ్ హోల్డింగ్ హాస్టేజ్ ఓవర్ 300 ట్రైన్ ప్యాసింజర్స్. ఇది సంచలనం సృష్టించినటువంటి అంశం. ఇది జాఫర్ ఎక్స్ప్రెస్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైన్యాన్ని పాకిస్తాన్ పంపినా కానీ అక్కడ రక్తహస్తాలతో తిరిగి రావాల్సి వచ్చింది. విపరీతమైనటువంటి పోరాటం జరిగింది. ఫైనల్గా కొంతమంది బందీలను విడుదల చేశారు. టుడేస్ యాక్షన్ టేకెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డెమాన్స్ట్రేట్స్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ కమిట్మెంట్ టు కౌంటరింగ్ టెర్రరిజం. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టెర్రరిజంని కౌంటర్ చేయడం కోసం చాలా స్ట్రాంగ్గా కృషి చేస్తుందంట. అందులో భాగంగా ఇది ఇచ్చింది. ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్లోనే దాచిపెట్టారని పాకిస్తాన్ని దూరం పెట్టినటువంటి అమెరికా ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో ప్రపంచంలో సగాన్ని నాశనం చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తుంది ఒక పక్క నుంచి. ఇంకోవైపు నుంచి బిఎల్ఏ ఒక తీవ్రవాద సంస్థ అని చెప్పని ప్రపంచ శాంతి కోసం దాని మీద ముద్ర వేసినట్టుగా చెప్తుంది. ఇది పరిస్థితి. అంటే దీన్ని బట్టి కొంత సపోర్ట్ కూడా అమెరికా నుంచి సపోర్ట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్ సైన్యానికి. సో ఆధునిక టెక్నాలజీ ద్వారా బిఎల్ఏని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగవచ్చు. దీనికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని బిఎల్ఏ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అమెరికా జోక్యం తర్వాత అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా దక్షిణాది రాష్ట్రం అయినటువంటి బలూచిస్తాన్లో దాదాపు 70% తమ ఆధీనంలోనే ఉందని బిఎల్ఏ క్లెయిమ్ చేస్తూ వస్తుంది. ఇది బలూచిస్తాన్కి సంబంధించి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి అమెరికా చేసినటువంటి ప్రకటన. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆసక్తికరమైనటువంటి విషయం లేదా హ్యూమిలియేటింగ్ ఫ్యాక్టర్ అంటారు కదా, అలాంటి విషయం. ఇది August 11, 2025 అమెరికా రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. ఇప్పుడు దీని ప్రకారం ఈ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనేటువంటిది SDGT అనేటువంటి ట్యాగ్ వచ్చిన తర్వాత అమెరికా నుంచి లేదా అమెరికాతో చేసేటువంటి ప్రతి డీలింగ్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలన్నాం కదా, August 11. వాస్తవానికి August 11ని బలూచ్ ప్రజలందరూ కూడా తమ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశం నుంచి విడిపోయేటువంటి క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ అంటే
బలూచిస్తాన్ ఒక స్వతంత్ర రాజ్యంగా బ్రిటిషర్స్ నుంచి స్వేచ్ఛ పొందింది అనేటువంటి దినోత్సవం కింద దీన్ని జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15కి స్వాతంత్రం ఇచ్చేటువంటి క్రమంలో, ఈ ప్రాసెస్ జరిగేటువంటి క్రమంలో అన్ని దేశాలకి, ప్రిన్స్లీ స్టేట్స్కి, ముఖ్యంగా ప్రిన్స్లీ స్టేట్స్కి, రాజ్యాలకి ఒక అధికారం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. మీరు అటు ఇండియాలో అన్నా కలవచ్చు, ఇటు పాకిస్తాన్లో అన్నా కలవచ్చు, లేదా స్వతంత్రంగా అన్నా ఉండొచ్చు, అది మీ చాయిస్ అని చెప్పి. సో ఇక్కడ బలూచిస్తాన్కి సంబంధించి 5 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి అనమాట. ఖరాన్, కలాత్, మర్కాన్, అలానే చీఫ్ కమిషనర్స్ ప్రావిన్స్ అని పెట్టారు. ఇది కూడా చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ కింద ఉంటుంది. ఈ 5టిని కూడా ఇవి బలూచ్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఈ 4 చూస్తే ఇది సెమీ డైరెక్ట్ బ్రిటిష్ రూల్ ఏరియా అనమాట. ఇది ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంట్రీ పాయింట్ కింద బ్రిటిషర్స్ అప్పట్లో ఉపయోగించారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ కంట్రోల్లో పెట్టుకునేటువంటి క్రమంలో దానికి చరిత్ర వేరే ఉంది. సో ఆ క్రమంలో ఆగస్టు 11వ తేదీన స్వతంత్ర రాజ్యాలుగా మేము ఉంటాం అనేటువంటి ఒక ప్రకటన చేశాయి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ బలూచిస్తాన్కి సంబంధించి. కానీ ఆగస్టు 14న స్వతంత్ర పాకిస్తాన్ ఆవిర్భవించేటువంటి క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా తమ దేశంలో విలీనం చేసుకుంది. సో అంటే పాకిస్తాన్ ఆగస్టు 14న ఆవిర్భవిస్తే బలూచిస్తాన్ 2 రోజులు ముందే ఆవిర్భవించిందని చెప్పి ఆగస్టు 11నే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, అదే బలూచ్ ఉద్యమకారులు, స్వేచ్ఛా కాముకులు అందరూ కూడా దీన్ని ప్రత్యేక బలూచిస్తాన్ దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బలూచ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి వ్యూహంతోనే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సమయంలోనే అమెరికా బలూచ్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ముద్ర వేస్తూ ప్రకటన చేసింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతుంది బలూచిస్తాన్, లేదా బలూచిస్తాన్ ఉద్యమం, అలానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధపరంగా ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీని అడ్డుకోబోతుంది, ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం. మొత్తం మీద పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి బలూచిస్తాన్, ఈ ఆసిఫ్ మునీర్కి సంబంధించి బలూచీలు వేసినటువంటి కార్టూన్ చూడండి ఏ విధంగా ఉందో. సో అంటే పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి బలూచీల్ని గట్టిగా ఉక్కుపాదంతో అణగదొక్కేటువంటి వ్యూహంతో పాకిస్తాన్ ముందుకెళ్తుంది అనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి అమెరికా వంత పాడుతుంది అనేటువంటి అంశం కూడా ఇప్పుడు స్పష్టమైంది. కాబట్టి బలూచ్ ఆకాంక్ష మరికొద్ది రోజుల పాటు ప్రతికూల పరిస్థితులు, ప్రతిఘటనల మధ్య నలిగిపోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.